బాలుడవు కావు, పరమాత్ముడవే నీవు, పసి బాలుడవు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది మాటలు ఒక అరగంట వాక్యం చెప్పుకొని కాసేపు ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన ముగించుకుందాం. శ్రద్ధ కలిగి వాక్యాన్ని వినండి. అమ్మ మీకు వందనాలు. ఇదే మొదటిసారి చూసినట్టున్నా మిమ్మల్ని. రైట్, వెనకాల వందనాలమ్మా. హ్యాపీ క్రిస్మస్. రైట్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు మనము చదువుకున్న ఈ ప్యాసేజ్ వివరించుకుందాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో జననమును గురించి వ్రాయబడింది. నిజంగా మనమందరము తల్లిదండ్రుల యొక్క దాంపత్య ధర్మమును బట్టి, సృష్టి ధర్మాన్ని బట్టి మనం అందరం పుట్టాం. ఆ క్రమము రాయడానికి కానీ చెప్పుకోవడానికి కానీ అస్సలేమీ బాగోదు, చెప్పలేము, వినలేము. కానీ ఒకే ఒకని జననమును చెప్పుకోవచ్చు, వినొచ్చు, దేవునికి స్తోత్రం, పాటించవచ్చు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననములో ఉన్న ప్రత్యేకత. అందుకే పరిశుద్ధాత్ముడు ఆయన జననమును గురించి చాలా క్లియర్గా వ్రాయించాడు. ఏమని? యేసు జనన విధము ఎట్లనగా, యేసు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, ఇశ్రాయేలీల ఆచారం ప్రకారం బాగా వినాలండి, ఎంగేజ్మెంట్ చేయబడిన 6 నెలల దాకా వాళ్ళకి పెళ్లి చెయ్యరు. మనకులాగా ఇప్పుడు పెట్టేసుకునే ఎంగేజ్మెంటు 4 రోజుల ముహూర్తం ఉందని పెళ్లి చేయరు. ఇజ్రాయెల్ దేశంలో ఎన్ని నెలలు ఆగుతారో తెలుసా? 6 నెలలు ఎదురు చూస్తారు. ఎందుకని? ఒకవేళ ప్రదానము చేసుకున్న పెళ్లి కొడుకులో ఏమైనా తప్పులు బయటపడితే పెళ్లి కుమార్తె పెళ్లికి ఆగిపోవచ్చు. ఒకవేళ పెళ్లి కుమార్తెలో ఏమైనా తప్పులు కనపడితే ఈ 6 నెలల్లో పెళ్లి కొడుకు పెళ్లికి ఆగిపోవచ్చు. ఇక్కడ ఉన్న నష్టం ఏమిటంటే, పురుషుడు ఒకవేళ బ్యాడ్ క్యాండిడేట్ అని తెలిసిన శిక్ష లేదు, కానీ స్త్రీ వల్ల ఏదైనా తప్పు దొరికితే మాత్రం ఆనాడు యోధా మత ఆచారం ప్రకారం రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి. అందుకని ఎన్ని నెలలు గ్యాప్ ఇచ్చేవాళ్ళండి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత 6 నెలలు. ఏదైనా ఒక తప్పు ప్రూవ్ అయితే ఎవరి మీద? ఎంగేజ్మెంట్ అయిన ఆ పాప మీద కానీ ఆ యొక్క వ్యక్తి మీద కానీ ఈ రాళ్ళు రువ్వి కొట్టి చంపాలి. అది ఆనాడు ఉన్న మోషే ధర్మశాస్త్రంలో రూల్. ఎవరి అండ లేకపోతే, చేసుకోబోయేవాడి అండ లేకపోతే, చేసుకోబోయేవాడు ఏమి అనకపోతే సమస్య లేదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు మరియ గర్భంలో ప్రవేశించడం కష్టమా కాదా? చాలా కష్టం. ఎందుకని? యేసయ్య ప్రవేశించిన ప్రూవ్ చేసుకోకపోతే యేసయ్య అన్యాయంగా మరియా చనిపోతుంది. కాబట్టి దేవుడు ఎంత ప్లాన్గా, పక్కా ప్రణాళికతో, దేవునికి స్తోత్రం, ఏ సమస్య వచ్చినా మరియను తప్పించడానికి, యోసేపుతో మాట్లాడడానికి, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కలపడానికి దేవుడే మధ్యవర్తిగా ఉన్నాడు క్రిస్మస్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని వారికి వివాహము జరగక మునిపే, ఎంగేజ్మెంట్ అయిన తరువాత బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన గర్భవతినయ్యానని మరియమ్మ తల్లికి తెలుసు, గర్భమును దయచేసిన దేవుడికి కూడా తెలుసు. కానీ ఎవరికి తెలియదు? ఎంగేజ్మెంట్ చేసుకున్న యోసేపుకి తెలియదు. చెప్పండి బిడ్డలారా, యోధా మతస్థులకు తెలియదు. మనోళ్ళు చెప్తారు కదా, న్యాయ దేవతకు ఏముండవంట? కళ్ళు ఉండవు. ఇక్కడ కళ్ళు కూడా కాదు, ఈ బైబిల్లో వాళ్ళకి చెవులు కూడా లేవు. ఎంత చెప్పినా వినేవారు ఎవరు లేరు.
రాళ్ళు రువి కొట్టి చంపేస్తారు మరియమ్మ తల్లిని. కానీ మరియమ్మ తల్లి భయపడ్డారా? యేసయ్యను గర్భం ధరించారా? కొంతమంది దేవుని కొరకు నిలబడడానికి భయపడుతున్నారు. మా చెల్లి మధ్యాహ్నం ఉంది, అన్నయ్య రక్షణ పొందాలని నాకుంది కానీ నాకేం కలుగుతుంది? భయం కలుగుతుందని ఏడ్చింది. మరియమ్మ తల్లికి ఎంత భయం ఉంది అప్పుడు? మతస్థులు కొట్టి చంపేస్తారు. చెప్పండి, భర్త ద్వేషిస్తాడు, ఊరు అవకాశం, తల్లిదండ్రులు బ్యాడ్గా చెప్పుకుంటారు. ఇలాంటి నిందలలో కూడా మరియ ఎవరి కొరకు నిలబడ్డారు? వాక్యము నెరవేర్చడానికి. అమ్మ చెప్పినట్టు యేసయ్యను ఈ భూమి మీద కనడానికి దేవునికి స్తోత్రం. మరియ ఒక స్టాండ్ తీసుకుంది. కాబట్టి క్రైస్తవులకు ఏం కావాలి? ధైర్యం కావాలి. బైబిల్ చెప్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. మనము చేసే పనిలో నీతి ఉన్నప్పుడు, మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నప్పుడు, మనం చేసే పనిలో స్వచ్ఛత ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. అలా భయపడకుండా ఒక మంచి కార్యము కొరకు నీవు నిలబడితే, మంచి పని కొరకు నిలబడితే ఎవరికైనా దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మనం చేసే పని చెడ్డ పని అనుకోండి, మనం చేసే పని ఆశీర్వాదకరమైన పని కాదనుకోండి, దేవుడు నిలబడడు, దేవుని దూతలు నిలబడరు, దేవుని సన్నిధి కూడా నిలబడదు. ఒక పని న్యాయం, ఒక పని మంచిది, ఇది నేను చేసేది మంచి పని అని మనకు అర్థమైతే ఎటువంటి పరిస్థితులలోనైనా దేవుని చిత్తము చేయుటకు మనము నిలుచుదుముగాక. అందుకే ప్రభువారు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. బైబిల్ గ్రంథములో షిమీ అనేవాడు దావీదును ఘోరంగా తిడుతున్నాడు. ఎలా తిడుతున్నాడండి? ఘోరంగా. ఉదయం కూడా దావీదు గురించి చెప్పా, కత్తి పట్టుకుంటే షిమీ 2 నిమిషాలు. పక్కనే మేనల్లు 2 ఉన్నారు, వాళ్ళు వదిలితే అసలు తలకాయ నరుకుని తెచ్చేస్తారు. దావీదు ఏమన్నాడో తెలుసా? వాడిని తిట్టనివ్వండి, వాడు నన్ను తిట్టుట ద్వారా దేవుని కృప నా మీదకు దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక మంచి నువ్వు చేసి, చెప్పండి, ఒక మంచి నువ్వు చేసి ఒక మాట పడ్డావనుకో నీకు ఆశీర్వాదం. అందుకే పేతురు గారు అంటున్నాడు, మేలు చేసి కూడా మనము శ్రమ అనుభవించాలి. కొన్నిసార్లు కొంతమందికి మనం డబ్బులు ఇస్తాం. లోకంలో సామెత ఉంది, పిల్లనిచ్చన్నా శత్రుత్వం తెచ్చుకోవాలంట, డబ్బులు ఇచ్చన్నా శత్రుత్వం. కొన్నిసార్లు డబ్బులు మనం ఇచ్చి తిట్లు మనం తినాల్సి వస్తుంది. దానిని బట్టి మీరు సంతోషించండి. మేలు చేసి మేలుకు ప్రతిగా మనం పాలు పోస్తే మన మీద విషం కక్కుతున్నారా? దేవునికి స్తోత్రం. ఎందుకని? పేతురు మహాశయుడు చెప్తున్నాడు, మీరు మేలు చేసి ఆ మేలుకు ప్రతిగా కీడు అనుభవిస్తే మీకు ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ నేను మీతో చెప్తున్నాను, మంచి మీరు చేసి మీరు బాధపడితే దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నింద పడడం, ఆ మాట పడడం నీకు ఆశీర్వాదం. ఏం చేసి? మంచి కార్యం చేసి, మంచి పని చేసి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ మరియమ్మ తల్లిలో మనము నేర్చుకోవాల్సింది ఏమిటంటే కరేజ్. కరేజ్ అనండి అందరూ. క్యారేజీ కాదు, క్యారేజ్ అంటేనే మనం తినేది, కరేజ్ అంటే ధైర్యం. మరియమ్మ తల్లిలో ఏముంది ఇక్కడ? అప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసా? 16, మహా అంటే 17 లోపే, యువతలే. అంటే కరెక్ట్గా 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ స్టూడెంట్. ఎలాంటి వార్త వింది? నీవు గర్భవతివి. అమ్ము నాయన, మా నాన్నకి చెప్పొస్తాడు. ఏమి చెప్పలా. దేనిని బట్టి నిర్ణయం తీసుకుందంటే షీ నోస్ ద స్క్రిప్చర్స్. ఆమెకు వాక్యం తెలుసు. ఏమని? కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అను పదమునకు భాషాంతరమును దేవుడు మనకు. ఆ రోజులలో మరియమ్మతో పాటు అనేక మంది కన్యకలుగా మిగిలిపోయారు. ఎందుకని? యేసయ్య నా కడుపును పడతారంటే నా కడుపును పడతారని ఆనాటి కన్యకలు చాలామంది ఎదురు చూస్తే దేవుని కరుణ ఎవరిని వరించింది? మరియను. మరియనే ఎందుకు వరించారు? దేవుడంటే మరియలో ఉన్న ధైర్య సాహసాలను దేవుడు చూశాడు.
నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని కొరకు నువ్వు నిలబడే ధైర్యం ఉంటే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. యు స్టాండ్ ఫర్ ద క్రైస్ట్. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతా. దేవుని పక్షమున నిలబడితే యెహోషువ ద్వారా దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఆపాడు. ఈ పూట దీన సేవకుడైన నేను ప్రభు పక్షమున నిలబడితే ఈ పని ఇక్కడ జరుగుతుంది. నాతో పాటు మీరందరూ సహకారులుగా నిలబడుట ద్వారా ఈ పని ఇక్కడ జరుగుతుంది. అలాగే మనందరి ద్వారా పని జరగాలంటే ప్రభు కొరకు నిలబడాలా, పారిపోవాలా? నిలబడుదుముగాక. హల్లెలూయా. ఇక్కడ మరియమ్మ తల్లి ఏం చేశారో చూడండి. ఆమె వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఎలాంటి భర్త అండి? నీతిమంతుడు. అంటే అల్లరి చేసేవాడు కాదు. ఇంటిలో 4 గోడల మధ్య జరిగిన విషయాన్ని వీధికి ఈడ్చే నీచుడు కాదు. ఏదైనా ఉంటే కడుపులో పెట్టుకుంటాడు. సైడ్ అయిపోయే క్యారెక్టరే కానీ గోల చేసే మనిషి కాదు. యోసేపును కూడా దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే యోసేపు గుట్టు గలవాడు. చెప్పండి అందరూ, చెప్పండి. గుట్టు గలవాడు అంటే పురుషులలో కూడా ఏముండాలి? తండ్రి లాంటి ఓర్పు ఉండాలి. ఒక భార్య విషయంలో ఒక మాట కానీ ఏదైనా వస్తే అసలు అది ఎంతవరకు కరెక్టో తప్పో తెలుసుకొని మాట్లాడి విషయమును విశదీకరించి నిదానముగా నిర్ణయాలు బుస్సుమనిపోకూడదు. ఒకళ్ళు గిట్టక చెప్పవచ్చు, ఒకళ్ళు గిట్టి చెప్పవచ్చు. కొన్నిసార్లు మన కళ్ళే మనలను మోసం చేయొచ్చు. ఎందుకని యోసేపుకు ఈ విషయం తెలిసిన తర్వాత యోసేపు తొందరపడలేదు. ఏం చేశాడు? నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక. అబ్బా, యవనస్తులు ఈ నేర్చుకోవాలి. మనం ఏం చేయకూడదు? అవమానపరచకూడదు. కాలేజీకి వెళ్తున్నాం, గోడ మీద కూర్చున్నాం, వెళ్తున్నారు స్టూడెంట్స్, ఎగతాళి చేయకూడదు. మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు ర్యాగింగ్ ఉండేది. దేవుడి దేవాలన్న నన్ను ఎవడు చేయలేదు, మనం చూస్తేనే భయం. అవమానపరచడము అనేది చెప్పండి ఒక దురాత్మ శక్తి. అవమానపరచబడదు. ఎవరిని అవమానపరచ. మనకంటే తక్కువ వయసు గల వారిని చూస్తే చెల్లిగా భావించాలి. మనకంటే ఎక్కువ వయసు కలిగిన వారిని అక్కగా భావించాలి. మన తల్లి వయసు కలిగిన వారిని తల్లిగా భావించాలి. మన తల్లి కంటే తక్కువ వయసు గల వారిని ఒక చిన్నమ్మగా భావించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అలా కాకుండా నువ్వు రాంగుగా ఆలోచిస్తే, రాంగుగా మాట్లాడితే దేవుడు చూస్తున్నాడయ్యా. దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడయ్యా. లేఖనం చెప్తుంది, నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు. యోసేపు చూడండి ఎంత గనుడో. అవమానపరచనొల్లక అంటే ఎగతాళి చేయడం యోసేపుకు ఇష్టము లేక ఏం చేస్తున్నాడు? రహస్యముగా ఆమెను విడనాడా. రహస్యంగా అంటే ఆమెకు నా గోడు చెప్పొద్దు, ఇక ఆమెను నేను అడగొద్దు, నా దారి నాది, ఆమె దారి ఆమెదని చెప్పి సీక్రెట్గా ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడు. ఎంత మంచోడండి యోసేపు. ఇప్పుడు ఈ యోసేపు లాంటి మనస్సు మన యవ్వన బిడ్డలకు కావాలా వద్దా? కావాలి. యోసేపు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జోసెఫ్. పాత నిబంధనలలో జోసెఫ్ కూడా నీతిమంతుడే. చెప్పండి. క్రొత్త నిబంధనలో మరియ కాలంలో ఉన్న ఈ యోసేపు కూడా నీతిమంతుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానపరచునొల్లక విడనాడను ఉద్దేశించి అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుంటున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో యవనస్తులకు కూడా కావలసింది ఏమిటంటే ఆలోచించుకోవాలి. ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. చదువు ఉంది, మా అమ్మోళ్ళు నన్ను కష్టపడి చదివిస్తున్నారు, ఫీజులు కట్టి చదివిస్తున్నారు, నాకు పెట్టిన పెట్టుబడికి నేను కష్టపడి చదవాలి, ఇష్టానుసారంగా తిరగకూడదు, లేకపోతే నాకు చదువు అయిపోయింది, నా చదువుకు తగ్గ ఉద్యోగాన్ని నేను చెయ్యాలి, ఇదిగో మా అమ్మా నాన్నలు కష్టంలో ఉన్నారు, వారిని నేను ఆదుకోవాలి అని చెప్పి ప్రతి యవనస్తుడు తన కెరియర్ గురించి కానీ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఆలోచించుకోవాలా? గుడ్డెత్తి చేలబడినట్టు వెళ్ళిపోవాలా?
ఆలోచించుకోవాలి. కొంతమందికి వయస్సు పెరుగుతుంది కానీ చెప్పండి ఆలోచన పెరగదు. కొంతమంది లోక విషయాలను ఆలోచిస్తారు కానీ కెరియర్ గురించి ఆలోచించరు. ఇక్కడ యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడై తన జీవితమును గురించి తాను ఆలోచించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఆలోచన భావం, ఇలాంటి ఆలోచన ధోరణి మన బిడ్డలకు కలుగునుగాక, మన బిడ్డలందరికీ కలుగునుగాక. యవన బిడ్డలను ఇందాక కూడా బీసెంట్ రోడ్లో ఏదో షాపింగ్కి వెళ్ళి వస్తూ యాక్సిడెంట్ అయ్యి ఒక అబ్బాయి చనిపోయాడంట ఈ ట్రాఫిక్లో. ఎంతోమంది ఎన్నో విధములుగా, కొంతమంది మందు తాగుతున్నారు ఏమి లేక, ఈ మందు తాగితే నా లివర్ చెడిపోతుంది అనే ఆలోచన లేక. కొంతమంది సిగరెట్లు తాగుతున్నారు ఏమి లేక, ఆలోచన లేక. ఏం ఆలోచన? నేను ఈ సిగరెట్లు తాగితే నా లంగ్స్ చెడిపోతాయి కదా, ఇప్పుడు నేను ఈ ఖర్చు చేయడం ద్వారా నేను ఆర్థికంగా వెనకపడిపోతానని యవనస్తులలో కానీ ఈ యొక్క కుటుంబాన్ని నడిపించే యజమానులలో కానీ ఏమీ లేదు చెప్పండి, ఆలోచన లేదు. అందుకే ఆయన ఎలా ఈ లోకానికి వచ్చారంటే ఆలోచనకర్తగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఏమి ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో, ఎంతవరకు ఆలోచించాలో మనకు ఆలోచన చెప్పగలిగిన సమర్థుడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే లేఖనం చెప్తున్న మాట ఏమిటంటే యోసేపు ఆమెను విడనాడ నొల్లక ఆ విషయములన్నిటిని గురించి రాత్రిపూట పగలు కూర్చొని ఏం చేస్తున్నాడండి? ఆలోచన చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ యవన బిడ్డలు ఉన్నారు, ఇటు యవనస్తులు ఉన్నారు, చాలామంది కుటుంబాన్ని నడిపించుకునే వాళ్ళు ఉన్నారు. మీరు ఆలోచిస్తున్నారా? కీర్తన గ్రంథంలో దావీదు ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడువవలసిన త్రోవను నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? దూత ఊరికే రాలా. ఆలోచించుకునే మనసు యోసేపుకుంది కాబట్టి, ఆలోచిస్తున్న యోసేపుకు చెప్తే యోసేపు వింటాడు కాబట్టి, విని అర్థం చేసుకునే మనస్సు ఉంది కాబట్టి దేవుని దూత ఎవరి దగ్గరకు వచ్చారు? యోసేపు దగ్గరకు వచ్చారు. ఎందుకని? యోసేపు వినే మనసు గలవాడు, యోసేపు ఆలోచించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా మనతో మాట్లాడాలి అంటే మనలో కూడా ఏముండాలా? ముందు వినే మనసు ఉండాలి, సమ్మతించే మనసు ఉండాలి, రెండవది విన్నదానికి లోబడే మనసు ఉండాలి. ఈ యోసేపులో మరియను విడిచిపెట్టేద్దామని కూర్చొని ఆలోచించుకుంటున్నాడు. ఆలోచించుకుంటున్నప్పుడు ప్రభువు దూత ఆయన దగ్గరికి వచ్చి ఏమని చెప్పారంటే, దావీదు కుమారుడు అయిన యోసేపు ఎలా ప్రత్యక్షమయ్యారండి? ఆయనకి స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడతారండి? నేను చాలాసార్లు మన చర్చిలో చెప్పండి, వాక్యం ద్వారా, కళ ద్వారా, దర్శనము ద్వారా. కళ అంటే ఏంటి? దర్శనం అంటే ఏంటి? ప్రార్థన చేస్తుండగా నీకు ఏదైనా కనపడితే అది దర్శనం. నిద్రపోయేటప్పుడు వచ్చింది కళ. కొంతమంది నిద్రపోయి వచ్చి చర్చిలో నిలబడి నాకు దర్శనం వచ్చింది అంటారు. నా నవ్వుగా లేక చచ్చిపోతాడు. మళ్ళీ ఏమన్నా అన్నామంటే కోపం వచ్చేస్తుంది. కాబట్టి దర్శనం ఏమిటో క్లియర్గా తెలియాలి, కళ ఏమిటో క్లియర్గా తెలియాలి. ఇంకా ఎలా మాట్లాడతారు దేవుడు? అమ్మా, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు యోసేపుతో ఏ విధంగా దేవుడు మాట్లాడారు? దూతను పంపించి కళ ద్వారా. అంటే దేవుడు కళల ద్వారా మాట్లాడతాడా? మాట్లాడతాడు. ఉదాహరణ, మనము యోసేపు జీవితాన్ని తీసుకుంటే పాత నిబంధనలో అన్నదమ్ములకి క్యారేజ్ ఇవ్వడానికి వస్తున్నాడు యోసేపు. అన్నదమ్ములు అందరూ ఏమంటున్నారు? రేయ్, కళలు కనేవాడు వస్తున్నాడు రోయ్. ఏమని కళలు వచ్చినాయి యోసేపుకి? వీళ్ళ అన్నదమ్ములు 12 మంది, అంతేగా. ఒక పనేమో నిలబడి ఉంటే అన్ని పనులు నమస్కారం చేస్తుంది. ఒక నక్షత్రం అలా ఉంటే అన్ని నక్షత్రాలు నమస్కారం చేసినట్టు. మాత్రమే కాదు, సూర్యుడు చంద్రుడంటే యాకోబు భార్య కూడా యోసేపుకు నమస్కారం చేస్తున్నట్టుగా చూసిన కళ అన్నయ్యలకి చెప్పాడు. ఇక అన్నయ్యలకు యోసేపు మీద ఏం కలిగింది? ద్వేషం, చంపేయాలి. అరే, మనం దండం పెడితే అదొక రకం, అమ్మ నాన్న కూడా ఇడికి దండం పెట్టాలా?
అని చెప్పి చంపేయాలని గోతులో పడవేశారు. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తదుపరి ఏం జరిగిందంటే యోసేపు దగ్గరకే 12 మంది అన్నదమ్ములు, తండ్రి, మొత్తం అందరూ దేనికోసం వెళ్ళారు? భోజనం కోసం వెళ్ళారు. మరి నేను మీకు చెప్తున్నాను, దేవుని సంబంధమైన మంచి మంచి కళలు నీకు వస్తున్నాయా? కళలు అంటే ఒకటి నిద్రపోతుండగా వచ్చే కళ ఉంటుంది, రెండవది దేవుడు నీ హృదయంలో పెట్టే కళ ఒకటి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మందిరాన్ని మనం నడిపిస్తున్నాం, నాకు కళ రాలా, దేవుడు ఇదిగో ఈ పక్కన కూడా స్థలం తీసుకుని మందిరమే సురేష్ అంటున్నాడు అనుకోండి, అంతరాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఇది కూడా కళే. కళ అంటే డ్రీమ్ అంటే చెయ్యబోయే పనిని యోసేపుకు దేవుడు తెలియపరిచాడు. తెలియపరిచినప్పుడు ఏం జరిగింది? అన్నలందరూ ద్వేషించారు. ద్వేషించినప్పుడు దేవుడిచ్చిన కళ నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది. అలాగే ఇప్పుడు ఈ యోసేపుకు కూడా దేవుడు ఎలా మాట్లాడాడు? కళ ద్వారా తన దూతను పంపించి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నేనెన్నో ఏంటనుకుంటున్నా అని ఎదురు తిరిగాడా? లోబడ్డా? లోబడ్డాడు. కొంతమంది ఉంటారండి, యేసయ్య కూడా చెప్పాడు. ఏ సందర్భంలో తెలుసా? ధనవంతుడు దరిద్రుడు చనిపోయిన కథ మనకు తెలుసుగా. చెప్పండి. ధనవంతుడు ఏమంటున్నాడు? నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు భూలోకంలో. ఇక బాగా వినాలి ఈ పాయింట్. నన్ను నీవు భూలోకానికి పంపించేసయ్యా, పంపిస్తే నా 4 అన్నదమ్ములకు సువార్త చెప్తా, మళ్ళీ వచ్చేసి అగ్నిగుండంలోకి వస్తానంటే అబ్రహాం ఒక బలమైన మాట ఉపయోగిస్తాడు, నాకు చాలా ఇష్టం. ఏమన్నాడో తెలుసా? నమ్మని వాడు ఒకడిని మృతులలో నుండి దేవుడు లేపినా నమ్మడం. అర్థమైందా? నమ్మని వాడు దేవుడే వచ్చి చచ్చిపోయిన వాడిని ఆడి ముందు లేపిన నువ్వు నమ్మరా అంటే దేవుడిని నమ్మడంటాడు. ఇక్కడ నేను మీ గుండెలలోనికి పంపించాలనుకున్న మాట ఏమిటంటే, యోసేపు దేవుడు పంపించిన సమాచారాన్ని నమ్మాడా లేదా? నమ్మాడు. ఎలా చెప్తే నమ్మాడు? కళ ద్వారా చెప్తే నమ్మాడు. ఇలాగే ఆలోచించుకుంటున్నాలే ఆ అమ్మాయి గురించి, ఇట్లాగే వస్తాయి కళలు, ఈ కళలు గిళలు నమ్మకూడదని చెప్పి దాటి వెళ్ళలేదు. ఏ కళ వచ్చిందో అది దేవుడు నాకు ఇచ్చిన కళ అని దానిని నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మాడు కాబట్టి ఇప్పుడు యోసేపు ఎవరి ప్రణాళికలో ఉన్నారు? దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఒకవేళ నమ్మకుండా మరియమ్మను శంకించి విడిచిపెట్టి అనుమానించి రచ్చకీడిస్తే యోసేపు ఈ పూట చరిత్రలో నిలబడేవాడు కాదు. అంటే మనము దేవుని ప్రణాళికలో ఉండాలి అంటే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి అంటే మన నుండి కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఏ విధముగా మాట్లాడినా మనము దానికి లోబడాలి. స్తోత్రం. నాతో కూడా దేవుడు బీటెక్ 3rd ఇయర్లో ఉన్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. కొంతమందితో స్వరము ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో కళ ద్వారా మాట్లాడతారు. ఉదాహరణ, నేను 7 కొండలన్నైతో మాట్లాడాలి, ఫోన్ చేయొచ్చు ఒక మార్గం. రెండోది, మార్కుని అరే ఈ మాట అన్నకి చెప్పారని ఆయన పంపించవచ్చు. 3, ఉత్తరం రాయొచ్చు. 4, ఇక్కడ నుంచి అన్నయో అని కేకయ్యొచ్చు. అంటే ఇక్కడ చూడండి, నేను ఇంకొక విలువైన మాట మీకు చెప్తా. ఎలా ఆ సమాచారం చేరిందనేది ఇంపార్టెంట్ కాదు, చేర్చబడిన సమాచారం ఇంపార్టెంట్. ఫోన్ చేశానా, మెయిల్ పెట్టానా, వాట్సాప్ చేశానా, ఇన్స్టా చేశానా, ఫేస్బుక్ చేశానా కాదు. అసలు వెళ్ళిన సమాచారం ఏంటి? వచ్చిన సాధనాన్ని బట్టి కాక వచ్చిన సమాచారాన్ని బట్టి మనం విలువ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, దేవుడు నా మట్టుకు నాతో ఎలా మాట్లాడారు? వాక్యముతో మాట్లాడారు. ఇలాగే ఉంటుందిలే వాక్యం, నాతోనే దేవుడు మాట్లాడా అని నేను అవిశ్వాసపడితే, చెప్పండి, అవిశ్వాసపడితే ఈ పని జరుగుతుందా? మీతో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మీరు మారకపోతే దేవుని పని జరుగుతుందా? జరగదు. కాబట్టి దేవుని పని మన జీవితములలో జరగాలంటే, దేవుని కార్యం మన జీవితములలో జరగాలంటే దేవుడు అనేక విధములుగా మనతో మాట్లాడుతూనే ఉంటారు. నాతో దాదాపు
4 సంవత్సరాలు నేను రక్షణను వెనకేశా. దాదాపు ఇంటర్మీడియట్ నుంచి మా తాత బతిలాడు, రక్షణ పొందయ్యా, నీకు స్వార్థ తెలుసుగా, పాటలు పాడుతున్నావుగా, అక్కడక్కడ నలుగురికి స్వార్థ చెప్తున్నావంటగా, అంటే రక్షణ పొందాలంటే భయం ఎందుకని? మనం చేయాల్సినవన్నీ ఆగిపోతాయేమని అంతే. వెనకేసుకుంటూ వచ్చేసా. సందేహమేలా సంశయం అదేలా అని పాట ఒకటి వినపడేదమ్మా. ఆ పాట వినబడగానే నా గుండె పగిలిపోయి ఏడుపు వచ్చేసేది. ఆ పాటలో కొన్ని శరణాలు ఉన్నాయి. ఒకసారి ఆ పాట పాడుకుని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పాట ఇవ్వండి. ఉన్న వరకు లాగి పాడతా. దేవుని స్తోత్రం కలుగును గాక. పాట పాడుకుందాం. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు. సందేహమేలా ఆముళ్ళ మగుదమునికై కలిగించలే, నీ పాప శిక్షను తానే భరించలే. ఆముళ్ళ మగుదమునికై భరించలే, పాప శిక్షను తానే భరించలే. ప్రవహించే రక్తధార నీకోసమే, కడుగోర హింసను నీకోసమే. ప్రవహించే రక్తధార నీకోసమే, కడుగోర హింసను నీకోసమే. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో వ్రేలు తాకించి చూడు. యేసు నీవు ఎరుగనందువు, ఎంత హృదయం బయట నిలువబందువు. యేసు నీవు ఎరుగనందువు, ఎంత హృదయం బయట నిలువబందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. యేసయ్య చులకనాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. సందేహమేలా సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు. భోగములను ఈడజాలవా, సాతాను బంధకమందు సంతసిద్దువా. ఈ లోక భోగములను ఈడజాలవా, సాతాను బంధకమందు యేసయ్య జ్ఞానము తోడ జలగాటమా, ఈ నా
ఈనాడు రక్షణ దినము గ్రహించుమా, యేసయ్య సహనము తోడా చెలగాటమా. ఈనాడు రక్షణ దినము గ్రహించుమా, సందేహమేలా సంశయమేలా, ప్రభు యేసు గాయములను పరీక్షించి చూడు, సందేహమేలా. చెప్పండి వరకు లోకాల ఎవ్వరు నీకై మరణించరు, ఈ శిక్షలను సహింపరు. లోకాల ఎవ్వరు నీకై మరణించరు, ఈ శిక్షలను భరించరు. నీ తల్లి అయిన గాని నిన్ను మరచులే, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా. నీ తల్లి అయిన గాని నిన్ను మరచులే, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా. సందేహమేలా మరేలా, ప్రభు యేసు గాయములను తాకించి చూడు, సందేహమేలా. పాట ఎక్కడ వినపడినా, ఒకరోజు విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్నా, పక్కనే మీటింగ్ జరుగుతుంది. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్, ఏదో పని మీద వెళ్తున్నా. ఖచ్చితంగా ఈ మాటలో ఒక శరణం ఉంటుంది కదా, ఎందాక నీవు యేసుని ఎరుగనందువు, ఎందాక హృదయము బయట నిలువమందువు, యేసయ్య ప్రేమ నీకు లోకువైపోయిందా. నెక్స్ట్, యేసయ్య సిలువ సువార్త. ఈ శరణం నా గుండెలను బద్దలు కొట్టిందంతే. దేవుని స్తోత్రం కలుగును. ఐ క్రై అండ్ క్రై అండ్ క్రై అండ్ క్రై. మూడు గంటలు నిద్ర, 7 పాగల. దేని ద్వారా మాట్లాడాడు దేవుడు నాతో? పాట ద్వారా కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు. పూర్తి చేయండి. దర్శనముల ద్వారా కూడా దేవుడు. ఇక్కడ నేను మీకు నేర్పాలనుకున్న పాయింట్ ఏమిటంటే, ఎలా నీతో మాట్లాడినా నీవు స్పందిస్తున్నావా లేదా అనే దానిని బట్టే నీ ఆశీర్వాదం ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఫ్రెండ్కి నేను సువార్త చెప్పారు, యేసు ప్రభుని నమ్ముకోరా, రక్షణ పొందరా అంటే, వాడేమన్నాడంటే, సురేష్ మనమంటే ఏమనుకుంటున్నావు అసలు, పౌలు గారితో మాట్లాడాడు చూడు, మినిమం ఆ రేంజ్లో ఉండాలి నాతో మాట్లాడాలంటే. నేను అన్నాను, ఎందుకురా, ఇప్పుడు నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళాలి, అనవసరంగా ఎక్కడో రోడ్డు మీద నువ్వు దేకాలి, ఇవన్నీ కొట్టుకుపోతే ఏదన్నా దెబ్బ తగులుద్ది. పౌలు గారిని కూడా దేవుడు ఎక్కడి నుంచి పడగొట్టాడు? గుర్రం మీద నుంచి పడగొట్టి ఇక్కడ నుంచి వంతిన దాకా దేకిచ్చి అప్పుడు చెబితే అర్థమైంది పౌలు గారికి. మనకు అవసరం అంత బాధ? కొంతమంది జీవితం అట్రప్లాప్ అయ్యేదాకా మంచంలో కుక్కురుమని 3 రోజుల్లో చచ్చిపోతారు చూడు. అప్పుడు 2 చేతులు ఎట్ట పెట్టి, నేను బాప్తిసం పొందుతా. ఎందుకు నువ్వు బాప్తిసం పొందేది? చీకేసిన తాటికైతే తింటావా? తిను. దేవుడికి ఎప్పుడు మనం దేవుడి చేతిలోకి రావాలి. కన్నులుండి చూడలేవ యేసు ప్రేమను, చెవులుండి అంటే కన్నులు మాసుకొచ్చినాక, వినికిడి తగ్గిపోయినాక, షాకప్ జారులు అంటే మోకాళ్ళు, షాకప్పులు కుంగిపోయినాక, దేవునికి స్తోత్రం. బీపీ షుగర్ అంటే బండి బోరుకు వచ్చినాక, దోమల పొగ వేసుకుంటూ వచ్చి, నాకు ఇప్పుడు బాప్తిసం కావాలి అన్నాం అనుకోండి, వాడిని దేవుడు ఏమన్నా వాడుకోగలడా?
వాడి వల్ల దేవునికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మేము బైబిల్ క్లాసులో ఉన్నాం, ట్రైనింగ్ చేసేవాళ్ళు రమ్మన్నాడు మా పరంజ్యోతి తాత. 3 ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిపోయారు. ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగులు తగిలించుకుని లేచారు. పరంజ్యోతి తాత అన్నాడు, మీకు నేను ట్రైనింగ్ ఇవ్వను, మీరు కూర్చోండి అన్నాడు. అది కదా అయ్యారు, మేము కూడా సేవ చేస్తాం. ఇప్పుడు దాకా నువ్వు గవర్నమెంట్ వాడు చేసిన సేవ చాలు, ఆడికి చేసే ఒక సేవ ఆడు పంపిస్తాడు పెన్షన్, దాంతో బతుకు. నీకు సేవ చేసే అర్హత లేదు అంటే అర్థం ఏంటి? లోకం అంతా చూసేసి అంతా స్వాహ చేసేసి అంతా అయిపోయిన తర్వాత యేసయ్య దగ్గరకు వచ్చి నీవేనా రక్షకుడివి అనకూడదు. బైబిల్ చెప్తుంది, యవ్వన కాలమందు కాడిని మోయుట నరునికి మేలు. మన మధ్యలో తమ్ముడు జాన్ ఉన్నాడు, రెడ్ టీషర్ట్, రక్షణ పొందాడు. ఆ బిడ్డ ఏం వయసు అయిపోయిందండి? నేను రక్షణ పొందటానికి వెళ్తే 3 ఎదురు వచ్చారు మొదలస్ట్ పోలు నాకు. ఏంటి తమ్ముడు బాప్తిసం పొందటానికి వెళ్తున్నావా? బాగా నువ్వు అసలు నిలబడలేవు. ఏమంత వయసు అయిపోయింది? కనీసం 2 పిల్లలు పుట్టేదాకా నాగయ్యా ఉంది. ఒక ఆమె ఎట్టగొట్ట ఆమె దగ్గర నుంచి తప్పించుకున్నా. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ప్రసంగం మొదలెడితే సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు రావాలి, లేదా చంద్రుడు వెళ్ళిపోయి సూర్యుడు రావాలి. రేపు ఎదనాలు వాళ్ళకి నన్ను వదిలిపెట్టరా, రక్షణ పొందినాక నీకు కనపడుతున్నా మా నాన్నగదు పేరు సుబ్బారావు వాడు వదిలిపెట్టాడు. ఇక మరి నీ దండం అని చెప్పాను. నీ వాడి గురించి ఎట్టగొట్టి తప్పుకున్నా, ఇంకొకరి దగ్గర నుంచి తప్పుకొని నేను రక్షణ పొందా. ఎప్పుడు? కిడ్నీ ఫెయిల్ అయిపోయినాక, లంగ్స్ కొట్టేసినాక, యాక్సిడెంట్ అయ్యి తలకాయ 2 చెక్కలైపోయి మొహం అటు ఇటు ముందుకు దోసిపోయినాక కాదు. నీ బాల్య దినములు ఎందే నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలు. సర్వము కోల్పోకముందే, అంధకారము కమ్మక ముందే మనము దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎలా మాట్లాడారు దేవుని దూత యోసేపుతో? స్వప్నమందు, డ్రీమ్ ద్వారా మాట్లాడారు. ఇప్పుడు యోసేపు నమ్మారా లేదా చెప్పండి. ఇప్పుడు మనోళ్ళు విశ్వాసులు ప్రార్థన చేసేటప్పుడు నేను వింటా ఉంటా. 1 గంట సేపు నేను ఓపిక లేకపోయినా అరికాల్లో నుంచి మొత్తం లాగి చెప్తే ప్రార్థన చెయ్యమ్మా అంటే వీళ్ళు ఏమని చేస్తున్నారంటే, యేసయ్య నాతో మాట్లాడయ్యో. ఇప్పుడు దాకా 1 గంట వాక్యం విని ప్రార్థన చేయమా తల్లి అంటే ఏమేమని ప్రార్థన చేస్తుందంటే, నాతో మాట్లాడు ప్రభువా. నాకు భలే కోపం వస్తుంది. వీళ్ళకి ఏం అర్థమవుతుంది నేను చెప్పేది? 1.5 గంటన్నర వింటారండి ప్రసంగం. ప్రార్థన చేయమని సమయం ఇస్తే కొంతమంది కొన్నిసార్లు ఇక అన్నవాళ్ళకి తెలుస్తుంది దేవుని స్తోత్రం. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, యేసయ్య నాతో మాట్లాడయ్యా. మరి 1.5 గంటన్నర నేను చేసింది ఏంటిది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే వాక్యము ద్వారా దేవుడు నీతో ఇప్పుడు దాకా మాట్లాడితే, అయ్యా ఈ మాటతో నువ్వు మాట్లాడేవని దేవుడికి చెప్పట్లా, నాతో మాట్లాడయ్యా అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, నా టోటల్ పాయింట్, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాట ద్వారా, వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా. ఇంతకుముందు నీవు విన్న వాక్యము నీలో ఉండి నీతో మాట్లాడుతుంది. అలా కూడా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, దేవుడు ఎలా మాట్లాడినా ఆ మాటకు లోబడే మనసు నీకు ఉన్నదా? యోసేపుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ శుభవేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా అనేది నువ్వేం చేసుకోవాలి? కన్ఫర్మేషన్కి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎస్ నాతో మాట్లాడారని ఒక మాట నీకు అర్థమైనప్పుడు దానిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని ఈ సంగతులను గురించి అతడు ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగిందని చెప్పినప్పుడు ఇది ఎలా జరుగుద్దని అడగలేదండి యోసేపు. ఎందుకని అడగలేదంటే, యోసేపు కూడా వాక్యం తెలుసు, యోసేపు కూడా లేఖనము తెలుసు, యోసేపు కూడా యెషయా ప్రవచన గ్రంథం 7:14 తెలుసు. ఇప్పుడు మనుషులందరూ చెప్తే వినలేదు. మరియమ్మ తల్లి ఒకవేళ చెప్పుండొచ్చు, మరియమ్మ తల్లి చెప్పింది కూడా యోసేపు
వినలేదు. దేవదూత వచ్చి చెప్పినప్పుడు ఏం చేశాడు యోసేపు? విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసము. ఈ విశ్వాసం మనకేమిస్తుంది? రక్షణ ఇస్తుంది. ఈ విశ్వాసం మనకేమిస్తుంది? దేవుని దర్శనములోనికి ప్రవేశించడానికి మనకు యాక్సెస్ కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నమ్మిన యోసేపు ఏం చేశాడంటే బిడ్డలారా, ఆమె ఒక కుమారుని కనునని దేవదూత చెప్తున్నారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకమునికి ఎందుకు జన్మించారు? కొండలనయ్య మనోళ్ళు చెప్పారు దుష్ట శిక్షణ శిష్ట అంటే అర్థం ఏంటి? దుష్టులను శిక్షించడానికి వాళ్ళ భగవంతుడు వచ్చాడంట. చెప్పండి. శిష్ట రక్షణ అంటే మంచి వారిని రక్షించడానికి వచ్చాడని చెప్పారు. అన్ని అవతారాలు దేవుడు 11 అవతారాలు అందుకే ఎత్తాడని చెప్పారు మనోళ్ళు. అసలు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరని చూస్తే బైబిల్ చెప్తుంది ఏ భేదం లేదు, అందరూ చెడ్డవాళ్లే. కానీ ఈ పాపులను చెడ్డవారిని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ నాతో చెప్పండి, దేవుడు. పెద్దలు చెప్పండి, దేవుడు. కట్ట మీద కినపాలి, దేవుడు. కోపమత్తి చెప్పినట్టు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక ఏమి పొందినట్లు నిత్య జీవము. సువార్త అంతా దీంట్లోనే ఉందండి. యోహాను సువార్త 3:16 కంటతా వచ్చా ఎవరికన్నా? చెప్పండి వచ్చిన వాళ్ళు. వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి చెప్పండి. చెప్పునానా? ఓకే ఓకే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ. ఇంకా నువ్వు చెప్పండి. ఇంకెవరికన్నా వచ్చా? విశ్వాసముంచు ప్రతివాడును నశింపక పొందినట్లు ఆయనను అనుగ్రహించి. దేవుడు లోకమును ఏం చేశాడు? ప్రేమించాడు. అక్కడ ఒక మాటను మీరు అర్థం చేసుకోవాలి. కుమారునిగా అన్నాడు. కుమారునిగా పుట్టిన వానియందు ఏముండాలి? విశ్వాసముంచు ప్రతి వాడ క్రైస్తవుడు అని ఉందా? ప్రతి వాడు నశింపక ఏం పొందాలి? నిత్య జీవం. అంటే ఏంటి? మరణము తరువాత నిత్య జీవితాలు 2 ఉన్నాయి. అగ్నిగుండంలో కూడా నిత్య జీవమే. ఏ నిత్య జీవం? అగ్నిగుండములో నిత్య జీవం. అక్కడ కూడా అగ్ని ఆరదు అంటే అది కూడా నిత్య జీవమే. కానీ ప్లేస్ వేరు. ప్లేస్ ఏ ప్లేస్లో ఉంటుంది నిత్య జీవం? అక్కడ అగ్నిగుండములో. ఇంకొక నిత్య జీవం పరలోకములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ప్రతి వాడికి మరణము తర్వాత ఏ జీవం ఉంది? అయితే ఇప్పుడు ఈ నిత్య జీవాన్ని అగ్నిగుండములో గడపాలా, పరలోకంలో గడపాలా? మరి మనోళ్ళు ఏమంటున్నారు? పునర్జన్మ ప్రాప్తి రస్తు. ఎక్కడ రాస్తారు తెలిసి? శవాలను కాల్చే చోట ఆర్చ్ మీద రాస్తారు. నేను అవి చదువుతా. ఆగి బ్రేక్ వేసి కాల్చేవాడిని కూడా జూమ్ చేసి చూసి దీని మీద ఏం రాశారు చూసి వస్తా. నేను పునర్జన్మ ప్రాప్తి రస్తో. ఓ సచ్చినోడా నువ్వు మళ్ళీ పుడతారని చెప్పాడు బేపనోడు. చచ్చిపోయినాడు మళ్ళీ పుడతాడా? పుట్టడో పుట్టడో పుట్టడో. మా కొండలన్నీ జాగ్రత్తగా నాని. పునరపి జననం పునరపి మరణం అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఈ జీవుడు నాలో నుండి వెళ్ళిపోయి ఇంకో జీవుల్లోకి ఈ మట్టిలోకి వెళ్ళిపోద్దని చెప్పాడు మనోడు. అది కూడా తప్పే. బైబిల్ ఏమని చెప్తుంది? మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు, తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. తీర్పు జరిగినప్పుడు మృతుల పునరుద్ధానము తీర్పు ఉంటుంది, జీవ పునరుద్ధానపు తీర్పు.
అంటే మృతుల పునరుద్ధానపు తీర్పు పొందిన వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు, జీవ పునరుద్ధానపు తీర్పు పొందిన వారు నిత్య జీవానికి వెళ్తారు. కాబట్టి మరణము తర్వాత ఒక వ్యక్తిని పరలోక రాజ్యమునకు చేర్చే దమ్ము ఎవరికి ఉంది? యేసయ్యకు ఒక్కడికే ఉంది. కొండలన్నయ్య, నువ్వు జిందగీలో యాడికన్నా పో, అందరూ మరణం యువతాలు చెప్పేవాళ్లే. యేసు ప్రభు ఒక్కడే మరణము తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు. బేతనీయ పట్టణంలో ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, ఐ ఆమ్ ద రిజరక్షన్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే పునరుద్ధానమును జీవమును. ఏ సందర్భంలో చెప్పాడు? లాజరు చనిపోయేప్పటికి 4 రోజులు, 4 days, 4 రోజులకి మానవ శరీరం కుళ్ళు పడుతుంది. ఒక కొండను తొలిపించి లాజరుని దాంట్లో పెట్టారు. యేసు ప్రభువారికి సమాచారం పంపించారు, ఏమని? నీవు ప్రేమించు లాజరు రోగి అయి. అంటే యేసు ప్రభు ప్రేమించిన వారికి రోగాలు వస్తాయో వస్తాయి, యేసు ప్రభు ప్రేమించిన వారికి జబ్బులు వస్తాయో వస్తాయి, యేసు ప్రభుని ప్రేమించిన వారు చచ్చిపోతారు. కానీ నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడని యేసయ్యకి సమాచారం పంపిస్తే యేసు ప్రభువారు ఎన్ని రోజులు ఆలస్యంగా వచ్చాడు? 4 రోజులు. ఇంకొక మాట మీకు చెప్తా, యేసు ప్రభువారు అక్కడుండి చెప్పినా కూడా ఇక్కడ లాజరు బతికేవాడే. ఉదాహరణ, శతాధిపతి యేసయ్య దగ్గరికి వచ్చి, నా దాసుడు పక్షవాయువుతో పడి ఉన్నాడంటే ఇప్పుడే స్వస్థత కలుగును కాకంటే, యేసయ్య ఎక్కడో ఉండి ఏ మాట ఎప్పుడు చెప్పాడు అప్పుడే స్వస్థత పొందాడు. కానీ యేసయ్య 4 రోజులు ఎందుకు లేట్ చేశాడు బేతనీయకు రాకుండా? టు ప్రూవ్ వాట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్టర్ ద డెత్. మరణము తర్వాత ఏముందో ప్రపంచానికి నేర్పించడానికి యేసయ్య 4 రోజులు లేట్ చేసి బేతనీయకు వచ్చాడు. బేతనీయకు వస్తే ఇదిగో ఈ మార్గం ముందు చూడు, దుందుడుకు మనిషి, కంగారు మనిషి, పానకంలో పుడక, పని తక్కువ, పెత్తనం ఎక్కువ. చెప్పండి, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ వెళ్ళిపోయింది యేసయ్య దగ్గరికి. ప్రభా రాలేదండి ప్రభా, ఇప్పుడు 4 రోజులు అయింది. తెలియదంటే ఆయనకి అసలు ఆయన ఎవరు అనుకుంటున్నావు నువ్వు? 2 చేతులు 2 కాళ్ళు వేసుకుని నీ ఇంటికి వచ్చాడని తెలియదు అనుకుంటున్నావా? యేసు ప్రభుకు మార్తమ్మా వెళ్ళిపోయి యేసు ప్రభుతో అంటుంది, అయ్యా 4 రోజులు అయిపోయింది అయ్యా. సరే మార్తమ్మా, నీ తమ్ముడు ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడయ్యా. మరి నేను లేపుతాగా? నువ్వు లేపుతావయ్యా, మృతుల పునరుద్ధానం ఇప్పుడు నీ వల్ల. చెప్పండి, కాదు అంది మార్తమ్మ. యేసయ్య ఏమన్నాడు తెలుసా? మార్తా, పిచ్చి మొహమా, నేను మృతుల పునరుద్ధానంలో లేపటం కాదా, మృతుల పునరుద్ధానం మీద కాదు నువ్వు విశ్వాసం ఉంచాల్సి, నా మీద. అందుకే పొద్దున కూడా చెప్పా, మన విశ్వాసం 25వ తారీఖు మీద కాదు, యేసుక్రీస్తు మీద. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు మార్త యొక్క విశ్వాసం ఎక్కడుంది? యేసు ప్రభువారు కూడా పరలోకం వెళ్ళిపోతారు, 2వ రాకడలో వస్తాడు. 2వ రాకడలో మాత్రమే యేసు నా తమ్ముడిని లేపుతాడు. అది కూడా యేసు చెప్పిన ప్రసంగమే వింది. కానీ మరి మార్త యొక్క మైండ్ని నట్టు లూజుగా ఉంటే దాన్ని టైట్ చేసాడు యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది నట్టు లూజు వాళ్ళు ఉంటారు, ఇలా చెప్పలేం, ఎంత చెప్పినా అర్థం కాదు. యేసు ప్రభువారు మార్త యొక్క స్క్రూ చెప్పండి టైట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్తా, నీవు నమ్మవలసింది మృతుల పునరుత్థానపు దినమును కాదు మార్తా, నీవు నమ్మవలసింది నన్ను. అందుకు యేసయ్య ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అంటే ఏంటి అన్నయ్య? చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి లేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేచి ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే అగ్నిగుండానికన్నా వెళ్ళాలి, పూర్తి చేయండి, పరలోకానికన్నా వెళ్ళాలి. ఇప్పుడు మనుష్యులను మృతులలో నుండి లేపే శక్తి యేసయ్యకు ఎప్పుడు వస్తుంది? 2వ రాకడలోనే కాదు, ఎప్పుడైనా ఆయన చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఒక కన్క్లూజన్కి రావాలి. మరణము తర్వాత ఏమి జరుగుతుందో ఈ సృష్టికి క్లారిటీ ఇచ్చిన వాడు ఎవరైనా ఉన్నారా? ఒక యేసు తప్ప ఎవడు లేడు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా వెళ్ళాడు, రాలా, అక్కడే ఉన్నాడు. ఒకే ఒక్కడు సమాధిని జయించి తిరిగి లేచిన వాడు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును.
కాబట్టి ఆయన ఏమి చేయడానికి సమర్థుడు? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను చెప్పండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అన్నయ్య, ఈ క్రిస్మస్ పండగని పెట్టి ఎందుకు మేము ప్రతిదినం వాక్యం చెప్తున్నామో తెలుసా? లైవ్ ద్వారా కొంతమంది వింటున్నారు, ప్రత్యక్షంగా కొంతమంది వింటున్నారు. రోజు శక్తి లేకపోయినా అరికాల్లో నుంచి లాక్కొని తీసుకొని చెప్తున్నా. ఎందుకనంటే యేసు రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకములో నీ తెలివి, నీ జ్ఞానము, నీ ఆలోచన అంతా కూడా శుద్ధ వేస్ట్. నువ్వు యేసు దగ్గరకు వస్తే యేసునందు నిత్య జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసును నమ్ముకుంటే మరణము తర్వాత పరలోక రాజ్యము ఉంది. యేసయ్యను నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా, పాపాలు కడుక్కోకుండా నీవు గాని చస్తే అగ్ని ఆరని, పురుగు చావని స్థానానికి వెళ్తావు. అక్కడేముంటుంది? పొళ్ళు కొరుకుటయు, చెప్పండి, వేదన. రెండవది యాతన. యాతనండి, యాతన, వేదన, పళ్ళు కొరుకుట. మరి ఇది కావాలా? యేసయ్యతో యుగ యుగాలు బ్రతికే ఆ ముఖార విందమును చూసే భాగ్యం కావాలా? యేసు మరి ఈ లోకానికి ఎందుకు జన్మించాడు? అందరికీ నిత్య జీవమును ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అందుకే రేపు జనవరి 1వ తేదీ 7 గంటలకు బాప్తిస్మ కార్యక్రమములు ఉన్నవి. ఎవరైనా రక్షణ లేకపోతే, మళ్ళీ చెప్తున్నా, మరియా యేసయ్యను గర్భం ధరించడానికి ఏమి వహించింది? ధైర్యాన్ని వహించింది. దేవునికి స్తోత్రం. అంతకంటే శ్రమ కాదుగా రక్షణ పొందటం? శ్రమ కాదు. కాబట్టి ఇప్పుడు రక్షణ పొందాలి అంటే రక్షణ లేని వారికి ఏం కావాలి? ధైర్యం, 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 ధైర్యం. ఈ ధైర్యం ఎలా వస్తుంది? మరియమ్మ తల్లిని తలుచుకుంటే వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ తల్లి వయసు ఎంత అప్పుడు? 16 సంవత్సరాలు. చినముత్తేవి వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఒక ఆమె ముసలామె 65 సంవత్సరాలు ఉన్నాయి. మా అమ్మ రక్షణ పొందావా అన్న. పొందలేదయ్యా. ఎప్పుడు పొందుతావన్నా? మనవరాలు పెళ్ళి అవ్వాలయ్యా, పొందుతానంది. నేను ఎత్తిమెచ్చి చేసి నజరేయుడైన యేసు నామములో వీళ్ళ మనవరాలకు పెళ్ళి అవ్వకూడదని ప్రార్థన చేశాను. ఇప్పుడు పెళ్ళి అవ్వాలన్నా ఆమె తొత్తు లేచి అంటే ఎట్టా చేసే ప్రార్థన అంది. నేను ఇలాగే చేస్తాను. నీ మనవరాలి పెళ్ళికి నీ బాప్తిసానికి ఏమైనా సంబంధం ఉందా? నీ మనవరాలు నిన్నేమైనా రక్షిస్తుంది? ఈ రాత్రి చచ్చిపోతే అయ్యా మరి ఏం చేయనయ్యా, నువ్వు నమ్మి బాప్తిసం పొందు. నీ మనవరానికి దేవుడు పెళ్లి చేస్తాడు, చెప్పండి, మనవణ్ణి ఇస్తాడు. కానీ నాకు మనవరాలకు జరిగితే రక్షణ పొందుతానని పందెం వేయబాక. చాలామంది దేవుడితో ఏం చేస్తూ ఉంటారు? అందుకే యాకోబు అన్నాడు, దేవుని యొద్దకు మీరు రండి ఫస్ట్, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. బిల్లీ గ్రహం గారు ఒక బార్బర్ షాప్కి కటింగ్ చేయించుకోవటానికి వెళ్ళాడంట అమెరికాలో. కటింగ్ వేసే బార్బర్ ఏమన్నాడంటే, నీవు ఇవాంజలిస్టు కదా, స్వార్థికుడు కదా అన్నాడంటే. ఎస్, నేను స్వార్థికుడిని. మరి ఇంతమంది ఎందుకు కష్టాలు పడుతున్నారు? కొంతమంది ఎందుకు అప్పుల పాలవుతున్నారు? ఎందుకు రోగాలు వస్తున్నాయి? దేవుడుండి అందరిని చూడొచ్చు కదా అన్నాడంట. ప్రశ్న మాత్రం మామూలు ప్రశ్న కాదు మాస్టర్. అప్పుడు బిల్లీ గ్రహం గారు ఏమన్నారంటే, అటు ఒక పిచ్చోడు జుట్టు పెంచుకుని వెళ్తున్నాడంట. ఏం పెంచుకుని వెళ్తున్నాడు? బార్బర్ నాపి ఆయన పిలిచి రమ్మన్నాడంట. వీడికి జుట్టు ఎందుకు పెరిగింది అన్నాడంట. వాడు కటింగ్ చేయించుకోలేదు అన్నాడు. అంటే బార్బర్లు అమెరికాలో ఉన్నారా లేరా అని అడిగాడంట. ఉన్నారు. మరి వీడు జుట్టు ఎందుకు కత్తిరిలా? వీడు బార్బర్ షాప్కి వస్తే చెప్పండి, వీడు జుట్టు కత్తెర వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీడికి జుట్టు పెరిగినంత మాత్రాన బార్బర్ లేడు అని అనకూడదు. అలాగే ఎవడో వాడికి మతి చెడిపోయి కుటుంబాన్ని పాడు చేసుకుని తాగి తందనాలాడి సిగరెట్లు కాల్చి ఊపిరితిత్తులు కాల్చుకుని మందు తాగి లివర్ కాల్చుకుని బాగా తలకిందులుగా తాగి లారీ కింద తలకాయ పెట్టి ఆడి చచ్చిపోతే దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నారు వీళ్ళు. దేవుడు ఏమన్నా మీ ఇంట్లో అచ్చిపోక పిల్ల అనుకుంటున్నా ఏంటి? ఎంత చోద్యమో దేవుడు అంటే కొంతమందికి. మళ్ళీ దేవుడిని ప్రశ్నిస్తారు వీళ్ళు, ఆఫ్ మైండ్ గాళ్ళు అన్నమాట. ఏం చేస్తారు? దేవుణ్ణి
బిల్లీ గ్రహం గారు చెప్పిన సమాధానం నన్ను ఎంతో బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మేలు పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందు మనము రక్షణ పొందాలి. కాబట్టి రేపు 1వ తారీఖు బాప్తీసానికి వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హల్లెలూయా. ఒక ఇక్కెట్ పడింది. దేవునికి స్తోత్రం. ఇంకా మా బర్నబాస్ అని ఇందాక చేశాడు, ప్రభువా రక్షించబడాలి, నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు దేవుడు. ఏం చేస్తున్నాడా అని విన్నా నేను. ఇంకెవరు రక్షణ లేని వాళ్ళు? అదే నేను 3 కేజీలు బంగారం ఇస్తున్నాను అని కానీ ఇక్కడ నుంచుంటే, నాకంటే కదా బలం ఉంటే నన్ను లాక్కిలు అక్కడ పడేసి మొత్తం ఎత్తిపోతారు. ఎందుకని? వీళ్లకు బంగారం యొక్క విలువ తెలుసు. నీవు కూడా రక్షణ పొందడానికి ఎందుకు ముందుకు రావట్లేదంటే, నీ చిప్పు సరిగ్గా పనిచేయట్లా. చిప్ అంటే ఏంది? మైండ్ రక్షణ గురించి కరెక్ట్గా చిప్పు పనిచేస్తే మాత్రం సిగ్నల్ వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన చిప్పులు పని చేయను గాక. అందుకే పౌలు గారు అన్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగజేసింది? కొండలని ఆ రక్షణ పొందు. యేసు తప్ప నిత్య జీవానికి మార్గము లేదా? ఈ రాత్రి నువ్వు చనిపోతే దేవుని యొద్దకు వెళ్ళగలవా? రేపేమి జరుగుద్దో నీకు తెలుసా? ఇదే మిక్కిలి అనుకోవాల సమయం నేడే. రేపేమి జరుగుద్దో నీకు. అందుకే జక్కయ్యతో యేసయ్య అన్నాడు, నేడు ఈ ఇంటికి అబ్బా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఇప్పుడు ఈ 51 రోజుల మీటింగుల ఫలితం ఒక ఆత్మ రక్షించబడినా చాలు. పొద్దున లెక్కలు కట్టాం. రోజుకు 10,000 కాడకేసుకున్న 30 మీటింగులకు 3 లక్షలు అవుతున్నాయి. 3 లక్షలు నేను ఖర్చు పెట్టగలనా? మొన్న కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు అక్కిలిపోయాడు. అది మన లెవెలు. కానీ సంఘ బిడ్డల సహకారంతో ఈ సువార్త ధ్వజమును వీధి వీధికి మోసుకెళ్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా హృదయం అంతటితో నేను దీవిస్తున్నాను. మీటింగ్స్ పెట్టుకున్న ప్రతి కుటుంబమును యేసు నిజముగా దీవించును గాక. పెట్టుకోని వాళ్ళు బాధపడొద్దు. మీరు కూడా మీటింగ్లకు వచ్చారుగా. గంధపు చెక్కలో తిరిగితే ఏ వాసన వస్తుంది? గంధపు వాసనే వచ్చింది. దేవునికి స్తోత్రం. మీరు ఈ మీటింగ్స్లో పాలు పొందిన ప్రతి ఒక్కరూ, జస్ట్ అడుగు పెట్టిన వారందరూ ఆశీర్వదించబడుదురుగాక. ఇవాళే వచ్చి మేము ఒక మీటింగ్ కూడా రాలేదుగా అనుకుంటున్నారేమో. 26వ తారీఖు బర్నబాస్ అన్ని గారి ఇంటికి కూడా వచ్చేయండి. కొంచెం గంధం తగిలించుకుని వెళ్తారు కానీ. హల్లెలూయా. రేపు 25 సాయంత్రం పవిత్ర గారి ఇంటి దగ్గర ఉంది, రండి. ఎందుకని? సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి. మీకేమన్నా డౌట్లు ఉంటే అడగండి. మా దేవకు రక్షణ పొందితే ఎంత బాగుండో. చాలామంది ఉన్నారు, పేరు గుర్తురాట్లా. ప్రియా సిస్టర్ గారు యేసయ్యకి ప్రియమైనదిగా అయిపోవాలి. పద్మమ్మ గారు యేసు పద్మలాగా అయిపోవాలి. పద్మ అంటే పువ్వు. ఎవరికి మనం పద్మమ్మలాగా అవ్వాలి? షారోను వనములో పూసిన పుష్పమా, అగాధలోయలలో ఉన్న ఒల్లి పద్మమా. ఎవరు ఆ షారోను పొలం అంటే? యేసయ్యే. మా షారోను పేరు షారోను పొలం. షారోను పొలం అంటే యేసయ్య అని అర్థం. యేసయ్య తోటలో ఏ పువ్వులు ఉండాలి? లిల్లీ పద్మములు ఉండునుగాక. బలు రక్కసి పొదలలో పరమగీతలు అంటాడు, ఒల్లి పద్మం ఉండునట్లు నా ప్రియుడు ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలు రక్కసి పొదలంటే ఎవరు? ఈ లోకం. ఈ లోకములో మనం ఎలా ఉండాలి? ఒల్లి పద్మములుగా మనము ఉందుముగాక. మరి రక్షణ కొరకు యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు నీతో మాట్లాడుచున్నాడు. ఒక బిడ్డ స్పందించి ముందుకు వచ్చారు. మరి ఇంకా అనేక మంది ఉన్నారు. ఈ 6 రోజులని మీ డౌట్లు ఏమైనా ఉంటే చెప్పండి.
తోమగులాగా ఏలు పెట్టి చూసే బుద్ధి ఏమన్నా ఉంటే యేసు ప్రభుని అడగండి. దేవునికి స్తోత్రం. ఆయనతో మాట్లాడితే ఆయన మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని దర్శిస్తాడు. 12 మందిని అడిగా నేను, ప్రభువా 12 మంది ఆత్మలు రక్షించబడాలయ్యా. ఒక్క ఆత్మనిచ్చాడు చాలు. ఒకవేళ ఆ రోజు 12 రోజులు 24 మంది వచ్చినా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నదానిని బట్టి మనం ఏం చేయాలి? తృప్తి పొందాలి. కాబట్టి రక్షణ లేని వారు ఏం చేయాలి? నిజమైన క్రిస్మస్ ఎప్పుడు మన జీవితంలో? రక్షణ పొందినప్పుడు, రక్షణ సువార్త ప్రకటించినప్పుడు, రక్షణను కాపాడు ఉన్నప్పుడు. మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, రే క్రిస్మస్ కంట వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే నాకు చెప్పారు, వైన్ రేట్లు తగ్గించారంట విజయవాడలో. నీ దగ్గరికి ఈ రాత్రి వస్తాం, పొద్దున్నే కొనుక్కొని వెళ్ళిపోతాం అన్నారు. నా దగ్గరికి రావద్దు. ఏం కొనుక్కుంటా కొత్తానన్నారు వీళ్ళు. ఇక్కడ రేట్లు తగ్గినాయి అంట, వీళ్ళకి వచ్చిందంట సమాచారం. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? కొత్తపల్లి నుంచి రావాలి. నేను అనుకున్నాను క్రిస్మస్ పండగకి విషయం చెప్తాక నాకు ఫోన్ చేశారేమో. అమ్మ, నా స్నేహితులు తాటికాయల కోసం తిరిగాం, మేము ముంజికాయలకి తిరిగాం, అరటికాయలకి తిరిగాం, కాలంలో ఈదాం, రేవులో ఈదాం, తన్నుకున్నాం, కబడ్డీ ఆడాం. అమ్మ నాయన, మా వాళ్ళకి నేను గుర్తొచ్చేసాను. నాడు ఫోన్ నెంబర్ చూడంగానే అసలు బస్సులో ఉండవండి, బస్సు మీద కూర్చున్నా. ఆడేమంటున్నాడు, బాబాయ్ రే నాయన నన్ను ఇన్వాల్వ్ చేయొద్దురా, నేను ఆ టైపు మనిషిని, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నేను వాళ్ళు అంటున్నారు, అబ్బాయ్ ఈ పని జరగకపోతే అసలు క్రిస్మస్సే. అది లోకము జరుపుకునే క్రిస్మస్. మొన్న ఒక ఊరు వెళ్ళా నేను, పగలు స్టార్ అతికిస్తున్నాడు సిగరెట్. బాబాయ్ గమ్మీరా, నువ్వు అంది ఏంటారు గమ్ము, మళ్ళీ లాగుతున్నాడు. స్టార్ అతికిచ్చేదేవుడు సిగరెట్లు. ఆడిని పంపించారంట, ఆడిని పంపిస్తే రాదు, ముందు తొందరగా ముందుకెళ్ళాడు ఒకడు. వీళ్ళు పెడుతున్నారు స్టార్. మన మందిరములో రక్షణ పొందిన వారు అందరం కలిసి ఇక్కడ స్టార్ పెట్టాం. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. మా బంధువులకు కానీ పాస్టర్ గారికి కానీ చేసి చెప్తాను, నాకు దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు, మంచి ప్రార్థనా పరులు ఉన్నారు. మొన్న మా బాబాయ్తో పాస్టర్ గారితో చెప్పా, అయ్యగారు ఇద్దరికి సమయం ఇస్తే చాలు మాకు ఆన్లైన్ ప్రేయర్ అయిపోద్ది అని చెప్పా ప్రార్థనకి. దేవుని స్తోత్రం. మా బాబాయ్ అన్నాడు, మేమే 2 పాస్టర్ గారిని తీసుకురావాల్సి వస్తుంది ఆన్లైన్ ముందుకు వెళ్ళాలంటే అన్నాడు. నేను సంఘాన్ని బట్టి సంతోషిస్తున్నా. దేవుని స్తోత్రం. మన సంఘం ఏమి ఎరిగి క్రిస్మస్ చేస్తున్నాం? రక్షణను ఎరిగి. నిజంగా మీకు చెప్పనా, క్రిస్మస్ వర్తమానములలో మన సంఘానికి తెలిసినంత డేటా ఎవరికి తెలియదు. నాకే దడదల్లాడుతుంది, చెప్పింది చెప్పానా తేడా పడిపోతుంది. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? రక్షణ పొందాలి. మరి కొండలన్నీ ఈరోజు వచ్చారు. ఈ రాత్రి ఆలోచించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. శిక్ష నుంచి తప్పించడానికి, పరలోక రాజ్యం చేర్చడానికి దేవుడే నరావతారం ఎత్తి లోకానికి వచ్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఈ సువార్తను నమ్మితే నీకు రక్షణ. కాబట్టి దూత ఏమని చెప్తున్నారంటే, యోసేపు నిద్ర మేల్కొన్నారు కాదు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఎవరు రక్షిస్తారు? ఆయనే. మనోళ్ళు అన్నారు, కుమారుడు పుట్టితే పున్నామి నరకము నుండి, చీము నెత్తురులు కారే సముద్రము నుండి రక్షిస్తాడన్నారు. మరి నాకు 2 ఆడపిల్లలు, మరి నన్ను ఏ కుమారుడు రక్షించాలి? ఆడపిల్లలు రక్షిస్తాక అక్కడ వేదం ఒప్పుకోదు. అందుకే కుమారుడు అనుగ్రహింపబడిను. హల్లెలూయా. మరి పిల్లలు లేకపోతే, పిల్లలు లేని వాడికి కూడా అసలు సిసలైన కొడుకున్నాడు.
ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పొన్నామి నరకము నుండి తప్పించడానికి, చీము నెత్తురులు కారే ఆ యొక్క ఘోరమైన స్థలము నుండి తప్పించడానికి దేవుడే కుమారుడుగా, దేవుడే నరుడుగా ఈ లోకమునికి దిగి వచ్చి నా పాపముల నిమిత్తమై కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. నీవు దీనిని నమ్మితే నీకు రక్షణ, దీనిని నమ్మకపోతే నీకు శిక్ష. ఇంత పరిశుద్ధుడు ఎక్కడన్నా ఉంటే చూపించండి. నేను కూడా గుండు కొట్టుకొని ఒక చిన్న పిల్లకి ఇక్కడ ఏలాడి తీసుకుని వాళ్ళతో పాటు రక్షణ తీర్మానం తీసుకున్న నిన్ను బట్టి